నన్ను అడగద్దని చెప్పాను, మధ్యలో చెప్పండి అన్నాను. ఓకే రైట్, మీరు అలాగే ఉండండి, మీ పేపర్ అలాగే పట్టుకోండి. సరే, ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఎప్పుడు గుర్తింపు వస్తుంది, ఎక్కడైనా సరే మనకి గుర్తింపు రావాలి అంటే పాపారావు గారిని గుర్తుపెట్టుకోవాలి, లేదా సూర్యబాబుని గుర్తుపెట్టుకోవాలి, లేదా శివ సురేష్ గుర్తుపెట్టుకోవాలి. మనకి గుర్తింపు ఏ విధంగా వస్తుందో చెప్పండి. ఫస్ట్ చేసే వర్క్ బట్టి మొత్తం అందరూ గుర్తుపెట్టేస్తారా అంటే టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి. నలుగురు అంటే ఇప్పుడు మీకు సేవ సంపటం వచ్చు. మీరు రాగాలి, నా వంతు చూస్తారేంటి, దాని పాటు ఎక్కడ చెప్పి రాగండి, మళ్ళీ బిజీ చేసేంత వరకు రాగండి అంతే. ఆ ఉమ్మలు రాగండి అంతే. రాజకుమార్ బోర్డు కొడతాడు, బోర్డు కొడతాడు. అయిపోయి మళ్ళీ ఎవరు తప్పు చేశారా? For 2 minutes, please. ఇక్కడ పడుకుంటూ పోయి నేను చాలా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు సార్ గురించి. ఫస్ట్ టైం విన్నప్పుడే నేను అసలు కంప్లీట్లీ బ్లోడ్ అయిపోయింది. నాకు సార్ క్లాసెస్ వెంటనే ఆ ఎనర్జీ ఏంటి అసలు అలాగా మాట్లాడడం చాలా కష్టం అసలు. అలాంటి నేను కూడా స్టేజ్ మీద ఉండేవాడిని. ఫస్ట్ సార్ చెప్పినప్పుడు చాలా ఇబ్బంది పడేవాడిని. Participate in this class. Even from morning till now, I am thinking, what is that? I think my thinking was to join with sir to give a motivation to others also, like sir. So that is my opinion. Oh, that's great. Thank you.
గుడ్ స్పిరిట్. థ్యాంక్ యూ. కస్టమర్కి మనం ఎలా అయితే కస్టమర్కి అందజేయగలమన్న విషయం చెప్పారు. ఇప్పుడు ఏంటంటే మనం ఒక ఇండస్ట్రీని అభివృద్ధిలోకి తీసుకురావాలని మన వంతు కృషి మనం ఏం చేయాలి, మనం ఎలా అయితే నడుచుకోవాలన్న విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకున్నాం. ఇలాగే మనతో పాటు మన చాలా మంది నేర్చుకున్నారు ఈరోజు. ఇవన్నీ మనం ఆచరించి ఆచరణలోకి తీసుకొచ్చి మనకు అభివృద్ధి చేస్తామని ఇంత గొప్ప విషయాలు చెప్పినందుకు సార్ చాలా థ్యాంక్ యూ. మరి నేను 35 years అయింది ఇందులో వెంకటరామాయణ చేసి వాటి కార్యక్రమాలు ప్రజెంటేషన్స్ మన మేనేజ్మెంట్ వారు ఇప్పించడం కూడా నాకు చాలా సంతోషకరంగా. వారు నాకు వేద వ్యాసులా కనపడుతున్నారు సార్. ఎందుకంటే ఏ పని చేసినా ఒక గురుముఖంగా వెళ్ళాలనేటువంటి ఆర్యోక్తి మనకి పురాణ గ్రంథాలు. జై శ్రీరామ్. ఆయన ఒక ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, గురువు గారి నాయన ప్రసాద్ గారికి, మేడం గారికి, అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్.